దేవుని లేఖనాల్లో అసలు వాక్యానుసారమైన తల్లి ఎలా ఉండాలి, అసలు వాక్యము ఎలా తల్లి ఉండాలని చెప్తుందో కొన్ని విషయాలు చెప్తాను. 4-5 లక్షణాలు మీతో మాట్లాడతాను. బైబిల్లో చాలామంది మదర్స్ ఉన్నారు. సో అవ్వమ్మ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అవ్వ ప్రతిదానికి ఏంటి? ద మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ క్రీచర్స్. ప్రతి జీవం గల దానికి అవ్వమ్మ ఏంటి? తల్లిగా ఉంది. ఆ తర్వాత శారా ద మదర్ ఆఫ్ హూ వెయిటెడ్. నిజంగా చెప్పాలంటే నిజంగా ఆ యొక్క శారమ్మ వెయిట్ చేసిన మదర్లా మనకు కనబడుతూ ఉంది. శారా గురించి ఆలోచన ద మదర్ ఆఫ్ హూ వెయిటెడ్. దేవునికి చిత్తం కొరకు కనిపెట్టింది, దేవుని కార్యాలు తన జీవితంలో పొందుకోవడం కొరకు వేచి ఉన్నటువంటి మదర్గా చూస్తున్నాం. హాగర్ ద మదర్ హూ ఎండ్యూర్డ్. సహించినటువంటి తల్లి. నిజంగా ఆ కుమారుడు కోసం ఎంతో రోధించింది. వింటి వేట దూరానికి వెళ్ళిపోయి ఆ కుమారుని యొక్క వ్యాధి నేను చూడలేకపోతున్నా, ఆ కుమారుని యొక్క మరణాన్ని నేను చూడలేకపోతున్నాన్ని ప్రభు సన్నిధిలో కనిపెట్టింది, ప్రభువును చూచేటువంటి దేవుడు అని పేరు పెట్టింది హాగర్. రెబకా ద మదర్ హూ బిలీవ్డ్. నిజంగా రెబకా దేవుని మీద విశ్వాసం కలిగింది. యొకెబేదు గురించి మనం మాట్లాడుకోకపోతే ఈ రోజున అసలు అర్థమే ఉండదు. మోషే యొక్క తల్లి పేరు యొకెబేదు. ఎంత అద్భుతంగా పెంచిందండి మోషే అని. నిజంగా ఆ పాలు పడుతున్నప్పుడే ఇశ్రాయేల్ యొక్క వేదనంతా చెప్పేదట. ఇశ్రాయేల్ రోధిస్తున్నటువంటి విధానాన్ని, ఇశ్రాయేల్ పడుతున్న శ్రమను యొకెబేదు ఆ మోషేకి చెప్పినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తుంటాం. నయోమి ద మదర్ ఇన్ లా హూ షేర్డ్ హర్ ఫెయిత్. నిజంగా నయోమి కూడా తన కోడలకు దేవుని ప్రేమ గురించి పరిచయం చేసింది. ఇలా చెప్పుకోవాలంటే చాలామంది తల్లుల గురించి మనం ఈ రోజున ఆలోచన చేయాలి. వారు అందరూ కూడా మనకు అద్భుతమైన పాఠాలు నేర్పుతున్నారు. ఇంకొక తల్లి గురించి చెప్పాలి. ఆమె తమ బిడ్డలకు దుర్మార్గతను నేర్పించిందట. ఎవరు ఆ తల్లి? ఎవరు? తమ బిడ్డలకు దుర్మార్గతను, పాపం చేయడం నేర్పించిందట. ఆ తల్లి పేరు అతల్య. ఎవరు? అతల్య. కొంతమంది నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఇంకొక తల్లి ఉంది, వాళ్ళ అమ్మాయిని బేబీ డ్యాన్స్కి పంపించి డ్యాన్స్ వేయించి ఎవరి తల కోరమంది? ప్రవక్త అయిన అపోస్తున్నటువంటి యోహాను యొక్క తల కోరమంది. ఎవరు? ఆమె పేరేంటి? హెరోదియా అనేటువంటి ఆ తల్లి. ఇలాంటి తల్లులు కూడా ఉన్నారు కదండి, అతల్య, హెరోదియా. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో నెగిటివ్ క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు. ఇంకొక తల్లి ఉంది, దుర్మార్గురైనటువంటి తల్లి. ఆమె పేరేంటి? ఆహాబు భార్య యెజబేలు. ఈ అతల్య ఎవరి కూతురో చెప్పమంటారా? ఈ అతల్య ఎవరి కూతురు అంటే యెజబేలు గారి యొక్క కూతురు. తల్లికి తగ్గ కూతురు తగ్గ తల్లి. అలాంటి వారుగా ఉండటానికి వీల్లేదు. కానీ ఈ రోజున దేవుని వాక్యము అసలు తల్లులు ఎలా ఉండాలి, గాడ్లీ మదర్స్ ఎలా ఉండాలి, వాక్యానుసారమైన తల్లుల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో త్వరగా చెప్పి నేను ఒక తల్లి గురించి ఎక్స్క్లూజివ్ మాట్లాడి నా సందేశాన్ని ముగించేస్తాను. సో ప్రతి తల్లి కూడా ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. తీతుకు రాసిన పత్రిక 2:4 చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 2:4. తీతుకు రాసిన పత్రిక 2:4. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకునేటువంటి వారును మంచివారునై ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయగలవారని ఉండవలని బోధించుము. తల్లి ఎలా ఉండాలట? యవ్వన స్త్రీలు తమ భర్తలకు ఏమవ్వాలి? లోబడి ఉండి తమ శిశువులను ప్రేమించేవారును స్వస్థబుద్ధి గలవారును సమృద్ధి అయిన ప్రేమ కలిగినటువంటి వారు, ఉపదేశించేటువంటి వారుగా ఉండాలట. అందుని బట్టి ప్రతి భర్తకు ప్రతి భార్య ఏం చూపించాలి? విధేయత చూపించాలి. నేను చాలామంది ఫ్యామిలీస్తో మాట్లాడుతున్నప్పుడు వచ్చేటువంటి 2 కంప్లైంట్స్ ఏంటో తెలుసా? ఎన్ని గొడవలు అవుతున్నా సరే ఆ గొడవల యొక్క మూలాంశం ఏంటనంటే, ఆ గొడవల యొక్క చివరి ఆ ఘట్టంలోకి వెళ్ళిపోతే ప్రతి భార్య అంటది, నా భర్త నన్ను ప్రేమించట్లేదండి అంటది. ప్రేమ తరిగిపోయిందండి, సరిగ్గా ప్రేమ లేదండి, ప్రేమతో మాట్లాడు, వస్తాడు మొబైల్ ఫోన్ పట్టుకుంటాడు, నాతో ఏం షేర్ చేయడు, ప్రేమ ఉండదండి అంటది. బ్రదర్ మీ కంప్లైంట్ అంటే నా భార్య నా మాట వినదండి, లోబడేటువంటి తత్వం ఆమెకి లేదు, విధేయురాలుగా ఉండదు, లోబడదు. ఇదే సమస్య ప్రతి కుటుంబాల్లో. భార్య కంప్లైంట్ ఏంటి? నన్ను ప్రేమించడు. ఆ తర్వాత భర్త కంప్లైంట్ ఏంటి? నా భార్య నాకు విధేయత చూపించదు. వాస్తవానికి ప్రతి భర్త కూడా భార్య నుంచి కోరుకునేటువంటిది ఏంటి తెలుసా? విధేయత, లోబడేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలనే కోరతాడు ప్రతి భర్త భార్య నుంచి. అందుని బట్టి ఇంకొకటి ఏం కోరతాడంటే, భర్త భార్య నుంచి కోరుకునే రెస్పెక్ట్. ఏంటది? రెస్పెక్ట్.
అందుని బట్టి 10 మందిలో నీ యొక్క భర్త గౌరవాన్ని నువ్వు ఏమండి గాలి తీసినట్టు తీసేస్తున్నావు అనుకోండి, ఆయన నిజంగా కోపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీ భర్త నీకు చెప్పకపోయినా నీ భర్త నీ నుంచి కోరుకునేటువంటి ఏంటి తెలుసా? రెస్పెక్ట్ అండ్ ఒబీడియన్స్. అర్థమవుతుందా? అవి ఇచ్చేసేయండి. రెస్పెక్ట్ ఇచ్చేసేయండి, అట్ ద సేమ్ టైం ఏమి ఇచ్చేసేయండి, విధేయత కలిగి జీవించండి. ఇంట్లో సమస్యలు రావు. పెళ్ళైన కొత్తలో ఏమండి అని పిలుస్తావు, పెళ్ళైన కొత్తలో మా పతిదేవులు అంటావు, ఇంకా చెప్పాలంటే ఆ పళ్ళుని తిప్పేస్తూ ఉంటాం, ఆరతి తిప్పేస్తూ ఉంటావు, నా దేవుడు అంటావు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే దేవుడు నా పళ్ళు ఇచ్చుకుని కొట్టేస్తావు నువ్వు కదా. ఏమైపోయింది? రెస్పెక్ట్ ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంది. నిజంగా పెళ్ళైన కొత్తలో చాలా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి నీవు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత సింగులర్గా పిలిచేస్తున్నావు, నువ్వు ఒరే అనేస్తున్నావు, రకరకాల దోషణ మాటలు పలికేస్తున్నావు. నీ భర్త హట్ అవుతాడు, జాగ్రత్త. ఆ తర్వాత ప్రతి భార్య కూడా భర్తకి ఏం చేయాలి? నువ్వు నీ గురించి మాట్లాడుతున్నాను, స్త్రీల గురించి మాట్లాడుతున్నాను. నీ భర్త నీకంటే కలర్లో తక్కువే కావచ్చు, నీ భర్త నీకంటే హైట్లో తక్కువే కావచ్చు, నీ భర్త నీకంటే చదువులో తక్కువే కావచ్చు, లేకపోతే నీ భర్త ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో తక్కువే కావచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దేవుని లేఖనం చెప్తుంది ప్రతి భర్తకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రతి స్త్రీ కూడా ఇవ్వాలి. అప్పుడే కుటుంబాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. నేను భర్తల దగ్గరికి వస్తున్నాను. భర్త కూడా ఒకటే చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో ప్రతి భర్త భార్యను అట్టి రీతిలో ప్రేమించాలి. ప్రాణం ఇచ్చినంతగా ఏం చేయాలి? ప్రేమించాలి. అప్పుడు కుటుంబంలో ఏముండవు, సమస్యలు ఉండవు. దేవుని వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొత్తం చదవండి. అక్కడ భర్త యొక్క విధులు, భార్య యొక్క విధులు చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు అక్కడ. ఇక్కడ తల్లి గురించి మనం మాట్లాడుతున్నాం. తల్లి ప్రేమించే తల్లిగా ఉండాలి. తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారుగా, స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తాం. కాబట్టి ప్రేమించే తల్లిగాను ఉన్నావా? లేకపోతే ఈరోజు సరి చేసుకోండి, ప్రేమించేటువంటి తల్లిగా నువ్వు ఉండాలి. పిల్లలను ద్వేషించొద్దు. ఇంకో మాట చెప్తున్నాను, డోంట్ కర్స్ యువర్ చిల్డ్రన్. నీ బిడ్డలను శపించొద్దు. నువ్వు దేనికి పని చేయవురా, నువ్వు నాశనం అయిపోతావురా, పనికిమాలోడురా, నువ్వు అడుక్కుంది తింటావురా. ఇంకో మాట, ఎదురింటి పిల్లలను చూడు, వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారో, వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారో, ఎంత బాగా వాళ్ళు అలా ఉన్నారు. కంపేర్ చేయొద్దు ఏ ఒక్కతో. నీ బిడ్డలు ఉన్నటువంటి ఆ గొప్పతనం దేవుడు ఆ రీతిగా సృష్టించాడు. అందులో బట్ డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ ఎనీబడి. ఎవరితోనూ కంపేర్ చేయొద్దు. వారుకున్నటువంటి ఆధిక్యతలు దేవుడు వారికి ఇచ్చారు కాబట్టి అలా కంపారిజన్ తీసుకురావడం ద్వారా వారిని నీవు బాగా తిట్టడం ద్వారా, కర్స్ చేయడం ద్వారా వారిలో ఏమొస్తుందంటే ఆత్మన్యూన్యతాభావం పెరిగిపోతుంది. దాన్ని ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అంటారు. అది పెరిగిపోయి నేను ఇంకా ఇలాగ ఉంటానేమో, నాకు ఇంకా అభివృద్ధి రాదేమో, నేను బాగా చదవలేనేమో, నాకేం రాదేమో, నా తల్లి అనేస్తుంది కదా అని చెప్పి వాడు ఏ పని చేయకుండా ఇంకా ఎలా అయిపోతుంటాడు వాడు, ఇంకా దిగజారిపోతాడు. అందరూ బట్టి వీలైతే ఎంకరేజ్ చేయి, వీలైతే ప్రోత్సహించు, వీలైతే బ్లెస్ చేయి. అరే దేవుడు దీవిస్తాడు రా, చక్కగా ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉంచాడు, దేవుడు అంతమైన స్థానంలో ఉంచుతాడని చెప్పి ప్రతి తల్లి కూడా పాజిటివ్గా మాట్లాడండి. సో వారిని బ్లెస్ చేయండి. ఉదయాన్నే లేచి వారిని పిలిపించి వారి మీద చెయ్యి వేసి, అయ్యా నా కుమారుని దీవించు, నా కుమార్తెను దీవించు అని ప్రార్థన చేయండి, బ్లెస్ చేయండి. తద్వారా వారు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. కానీ నీకేమి రాదు, నీకేమి చేత కాదు, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు పనికిమాలినోడివి, యూజ్లెస్ ఫెలో అని చెప్పి తిట్టద్దు. అలా తిట్టడం ద్వారా వాళ్ళు ఏమవుతారు తెలుసా? జీవితంలో వారు ఎదగకుండా వారు మారుతూ ఉంటారు. అందుని బట్టి ప్రతి తల్లి కూడా పిల్లల్ని ఏం చేయాలి? ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి.